స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. మా మనవులను ఆలకించుచున్నావు, నా మనవులను ఆలకించుచున్నావు. మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలునకు తోడే నడిచావు నీవు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలునకు తోడే నడిచావు నీవు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, కానానుకు చేర్చావు నీవు, కానానుకు చేర్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. నిందల పాలైన యోసేపునకు తోడే ఉన్నావు నీవు. నిందల పాలైన యోసేపునకు తోడే ఉన్నావు నీవు. అవమానమునంతా ఆనందముగా మార్చి, అవమానమునంతా ఆనందముగా మార్చి, అధికారమిచ్చావు నీవు, అధికారమిచ్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. సింహాల బోనులో దానియేలునకు తోడే నిలిచావు నీవు. సింహాల బోనులో దానియేలునకు తోడే నిలిచావు నీవు. సింహాల నోళ్ళను మూయించినావు, సింహాల నోళ్ళను మూపించినావు. సింహాసనమిచ్చావు నీవు, సింహాసనమిచ్చావు నీవు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. నా మనవులను ఆలకించుచున్నావు, నా మనవులను ఆలకించుచున్నావు. మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు.
చేయుచున్నావు, మా ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నందదగినది యెహోవా నామము. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నందదగినది యెహోవా నామము. ప్రభువు చేసిన ఉపకారమునకు, ప్రభువు చేసిన ఉపకారమునకు ఏమిచ్చి తీర్చలేము ఆయన రుణము. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నందదగినది యెహోవా నామము. అడగకనే అవసరాలు తీర్చుచున్న దేవుడు, నా కోరిక నెరిగిన ఎంతో మహనీయుడు. అడగకనే అవసరాలు తీర్చుచున్న దేవుడు, నా కోరిక నెరిగిన ఎంతో మహనీయుడు. నీ నుండి దేనిని ఆశించని వాడు, నీ నుండి దేనిని ఆశించని వాడు. నీ ఆత్మకు తండ్రి అయిన యెహోవాయే దేవుడు, నీ ఆత్మకు తండ్రి అయిన యెహోవాయే దేవుడు. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నందదగినది యెహోవా నామము. ఇస్సాకును బలి ఇమ్మని అడిగినాడు దేవుడు, వెనుతీయని అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఇస్సాకును బలి ఇమ్మని అడిగినాడు దేవుడు, వెనుతీయని అబ్రహాము దేవునికి స్నేహితుడు. పరిశోధించెను దేవుడు అబ్రహాముని, పరిశోధించెను దేవుడు అబ్రహాముని. బలి ఇచ్చెను యెహోవా తన కుమారుని, బలి ఇచ్చెను యెహోవా తన కుమారుని. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నందదగినది యెహోవా నామము. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి, హృదయ శుద్ధి గలవారే చేరును ప్రభు సన్నిధి. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి, హృదయ శుద్ధి గలవారే చేరును ప్రభు సన్నిధి. అతిక్రమమును దాచితే వర్ధిల్లలేవని, అతిక్రమమును దాచితే వర్ధిల్లలేవని. ఒప్పుకొని విడిచితే నిత్య
జీవముందని ఒప్పుకొని విడిచితే నిత్య జీవముందని స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము ప్రభువు చేసిన ఉపకారమునకు ప్రభువు చేసిన ఉపకారమునకు ఏమిచ్చిన తీర్చలేము ఆయన రుణము స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము. దేవునికి స్తోత్రం. రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది ఎవరి రక్తమో క్షమించమన్నది యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది అన్నేనను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనునే వదలలేదుగా మృతులైన వారే క్షమించలేదు పరదేశకు వెళ్ళిన వదలలేదు యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది స్టెఫెనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా న్యాయము తీర్చాలని అతను అడగలేదుగా స్టెఫెనును చంపితే సౌలే సన్మతించగా ఆ యేసు పిలిచి మరీ రక్షించెను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా ఆ యేసును ఈరోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు అందుకే సర్వాధికారమునిచ్చాడు యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారా హేబేలు వలె
కలగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనకు మీపించాడు. ఎన్ని మారు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది? ఎవరి రక్తమో క్షమించమన్నది? యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని యేసు కూడా నేర్పుతాడు. దేవునికి వస్త్రములు మారుచున్నవి, వృత్తులు మారుచున్నవి, భాషలు మారుచున్నను, బ్రతుకులు మారవెందుకు? దేహములు మారుచున్నవి, ఆహారం మారుతున్నది, అంతా ఆలోచన మారదెందుకు? మార్పు చెందరెందుకు? తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? సంద్రంలో ఉన్న రాళ్ళను చూడు, అలలా తాకిడికి కరిగిపోవును. శిఖరంపై ఉన్న మంచును చూడు, సూర్యుని వేడిమికి కరిగిపోవును. సంద్రంలో ఉన్న రాళ్ళను చూడు, అలలా తాకిడికి కరిగిపోవును. శిఖరంపై ఉన్న మంచును చూడు, సూర్యుని వేడిమికి కరిగిపోవును. ప్రభువును నమ్మిన ప్రజలను చూడు, ప్రభువును నమ్మిన ప్రజలను చూడు, దేవుని మాటలకు కరగరెందుకు? బ్రతుకులు దిద్దుకొని బ్రతుకరెందుకు? సంగముకు వెళుతూ ఉన్న, సత్యము వినుచూ ఉన్న, నిత్యము తెలుసుకున్నను, నీతిగా ఉండరెందుకు? పాపము చేయుటెందుకు? తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? క్రీస్తులో ఉన్న శిష్యుల చూడు, ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి. పాపంలో ఉన్న స్త్రీలను చూడు, వాక్యం విని పాపం మానివేసిరి. క్రీస్తులో ఉన్న శిష్యుల చూడు, ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి. పాపంలో ఉన్న స్త్రీలను చూడు, వాక్యం విని పాపం మానివేసిరి. దేవుని ఎరిగిన పిల్లల చూడు, దేవుని ఎరిగిన పిల్లల చూడు, భయభక్తులు కలిగి బ్రతకరెందుకు?
దైవవాక్యమును ఆచరించరెందుకు? దేవుని ఎరిగి ఉండిన, దైవముగ మహిమ పరిచిన, కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి. మనసులు మార్చుకోవాలి. తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? వస్త్రములు మారుచున్నవి, వృత్తులు మారుచున్నవి, భాషలు మారుచున్నను, బ్రతుకులు మారవెందుకు? దేహములు మారుచున్నవి, ఆహారం మారుతున్నది, అంతా మారిన గాని ఆలోచన మారదెందుకు? మార్పు చెందరెందుకు? తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? దేవునికి స్తోత్రం. దేవుని పని చేయుటయే ఆరాధన, స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్షిప్ దేవునితో ఫెలోషిప్, వర్షిప్ దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞలు నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణ ఆరాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞలు నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని
లోకానికి వెళ్ళాలి, దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధనా ఆరాధనా ఆత్మను రక్షించుటయే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆజ్ఞలు నెరవేర్చుటయే ఆరాధనా. స్తుతి చేయుటే కాదు ఆరాధనా, దేవుని పని చేయుటయే ఆరాధనా. దేవునికి స్తోత్రం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామంలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ పాటలలో అయ్యా నీ కుమార్తె చెప్తుండగా నీ పరిశుద్ధాత్మని తోడుంచి మంచి మాటలు మాకు వినిపించండి నా తండ్రి. ఆ మాటల ప్రకారం బ్రతికే జ్ఞానం ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ మాకు కలిగించండి నా తండ్రి. దేవా, సమస్తం నీ పాదల చెంతకు చేరుస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 5వ వచనం మరొకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున్న మా కన్న తండ్రి, దేవా, వాక్యపఠంలోను తండ్రి, పాటల్లోనూ తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇక ముందు కూడా తండ్రి మీ వాక్యాన్ని వివరించబోతుండగా తండ్రి ప్రభా, మీ కుమార్తెకు మీరు తోడుగా ఉండండి. మంచి పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి మీరే ప్రభా తన ద్వారా ఉన్నతమైన మాటలు మాకు వినిపించమని తండ్రి, వింటున్న మాటలు ప్రభు అని మేమందరం తండ్రి నాయన విశ్వాసంతో తండ్రి నాయన విని ప్రభు నేను శ్రద్ధతో విని నాయన విశ్వాసం కలిగి బ్రతికేలా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ కన్న తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పటివరకు ప్రార్థనలో తోడున్నందుకు వందనాలు నాయన. ఈ సమయంలోనైనా తండ్రి నాయన ప్రభా, కొన్ని మాటలు వివరించబోతున్న నాతో మీరే తోడుగుండి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించి అయ్యా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీరే నాతో మాట్లాడతారని నమ్ముతూ మేమందరం కూడా వాక్యం నేర్చుకొని ఆ ప్రకారం బ్రతికే జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతకు ముందుగా మనం చదువుకున్నట్లుగా వాక్య పఠనం ఏమని చదువుకున్నామండి? 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నాం కదా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని మనం చదువుకున్నాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కూడా అదే అన్నమాట. మనం అందరం కూడా ఈరోజు స్పిరిచువల్ చెకప్ చేసుకుందాం. మనం అందరం కూడా ఏం చేద్దామండి? స్పిరిచువల్ చెకప్ అంటే ఆత్మీయంగా మనం ఎలా ఉన్నామో అని మనం అందరం కూడా పరీక్షించుకుందాం. మనం అందరం ఎవరం? క్రైస్తవులం కదా. క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించిన వారు. మరి క్రీస్తుని ధరించిన మనం మనలో క్రీస్తుని చూపిస్తున్నామా, అంటే క్రీస్తు స్వభావం మనలో చూపిస్తున్నామా లేదా అని మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మనం అందరం కూడా క్రైస్తవులం కనుక ఒకసారి 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనం చదువుకుందామండి. క్రైస్తవులమైన మనం అందరం ఎవరమంట? విలువ పెట్టి కొనబడిన వారు గనుక. సరిపోతుందండి. మనం అందరం ఎవరమనంటే విలువ పెట్టి కొనబడిన వారం. ఏంటో తెలుసా? ఆ విలువ రక్తం పెట్టి కొనబడిన వారం మనం అందరం. క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం అందరం కూడా కొనబడిన వారం కనుక మనం ఎలా ఉంటున్నాం? మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఈ జీవితం చాలా విలువైనది, కానీ మనం చాలా వ్యర్థంగా బ్రతికేస్తున్నాం. మన కాలాన్ని, మన సమయాన్ని, మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నామండి. మరి అదేవిధంగా రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారండి, మనం పాపులుగా ఉండగానే దేవుడు మన కొరకు క్రీస్తుని పంపించాడు. క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. అంటే దీంట్లో ఏం కనిపిస్తుంది? మనకు ప్రేమ కనిపిస్తుంది కదా. మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనము దేవుడు ప్రాణం పెట్టాడు మమ్మల్ని. మనం పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రాణం పెట్టి కొన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
మీరు లోక సంబంధులైన ఎడల లోకమును చదవండి. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది. దేవుడు మనల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాడు కదండి. ప్రపంచంలో లోకంలో చూస్తే ఎంతమంది ఉన్నారండి? జనాభా లెక్క కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు కదా. అందులో దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనకి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. రక్షణ పొందిన తర్వాతనే కదా మనం క్రైస్తవులుగా మారబడ్డాం, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్నాం, క్రీస్తును ధరించిన వారం అవుతున్నాం కదా. విలువ పెట్టి కొనబడ్డం మనం అందరం కూడా, లోకం నుంచి ఏర్పరచబడ్డం మనం అందరం కూడా కదా. మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే హెబ్రీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము ఆ ఘోరమైన పరిస్థితిని తప్పించుకోలేమంట. ఏంటో మనకు తెలుసు అదంతా, ఏంటిది? నరకం కదా. మరణించిన తర్వాత ఉండే ఆ నరకాన్ని మనం తప్పించుకోలేము. కాబట్టి మనం ఇంతకుముందుగా అనుకున్నట్లుగా క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలి, అసలు మనం ఎలా ఉండాలని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. మనకు తెలుసు చాలామంది మనుషులు ఏం చేస్తారంటే బాడీ చెకప్ చేసుకుంటూ ఉంటారు కదండి. సమాజంలో తెలుసు మనకి. బాడీ చెకప్ అంటే ఏంటంటే వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఏమైనా వచ్చిందా, బ్లడ్ ఎంత ఉంది అని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వాళ్ళు ఏం చేస్తుంటారు, చెకప్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మరణిస్తారేమో అని భయం. లోకస్తులకు ఏంటంటే నేను తొందరగా చనిపోతానేమో అని భయంతో వాళ్ళు ఏం చేస్తారు, బాడీ చెకప్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకు బాడీ చెకప్ కన్నా ఏది ఇంపార్టెంట్ అంటే స్పిరిచువల్ చెకప్ ఇంపార్టెంట్ కదా. ఆత్మీయ పరిశీలన మనకి ముఖ్యం. మరి లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే వారు కంటిని చూసుకుంటూ ఉంటారు. నా కళ్ళు ఏమైనా పాడైపోయాయి అని వాళ్ళు ఏం చేస్తుంటారు, పరీక్షించుకుంటారు ఐ స్పెషలిస్ట్కి వెళ్ళి. కానీ మనం ఏం చేయాలి, మన చూపులు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళేమో సరిగా కనబడుతుందా లేదా అని వాళ్ళు చూసుకుంటారు, జాగ్రత్త పడతారు. కానీ మనం అంతకన్నా ఎక్కువ జాగ్రత్త పడవలసింది దేంట్లో అంటే మన చూపులు ఎలా ఉన్నాయి, మోహపు చూపులు ఏమైనా చూస్తున్నామా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, ఏంది? అహంకార దృష్టి కదా. అహంకార దృష్టి మనకేమైనా ఉందా? అహంకార దృష్టి యెహోవాకు హేయం అంటాం. అలాంటి దృష్టి మనం ఏమైనా కలిగి ఉన్నామా అని మనం చూసుకోవాలి. లోకస్తులు ఏం చేస్తారంటే బాడీలో ఉన్న అవయవాల్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, పాడైపోయినాయా, ఏమన్నా ఎట్లున్నాయని. మనం ఏం చేయాలంటే వాటి పనిని ఎలా జరుగుతుంది, మన చూపులు ఎలా ఉన్నాయి అనేది మనము చెక్ చేసుకోవాలి. ఇంకా లోకస్తులు ఏం చేస్తుంటారంటే హృదయాన్ని అంటే హార్ట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హార్ట్ ఎలా ఉంది, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా, నా హార్ట్ బీట్ ఎలా ఉంది అని ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చెక్ చేసుకోవాలి, మనం అందరం కూడా ఏం చెక్ చేసుకోవాలండి? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, హృదయం ఏంటిదంట? కంటే మోసకరమైనది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మనం ఏం చెక్ చేసుకోవాలండి? అందరూ లోకస్తులు ఏం చేస్తుంటారు, వాళ్ళ హార్ట్ ఎలా ఉందో, నేను చనిపోతానేమో, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందేమో అని ఈ విధంగా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేయాలంటే మన హృదయం ఎలా ఉంది, మన హృదయం ఘోరమైంది కదా, మోసకరమైంది, చెడు ఆలోచనలతో పాపపు తలంపులతో మన హృదయం నిండి ఉన్నదేమో మనం ఏం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి మన హృదయాన్ని. అదేవిధంగా మన చూపులు ఎలా ఉన్నాయని మనం పరిశీలించుకోవాలి. మోహపు చూపులు, అహంకార దృష్టి మనలో ఉందేమో మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు చూపుల్లో ఏం కనిపిస్తుంది అంటారండి? ప్రపంచమంతా కూడా దయగలిగిన చూపులు, ప్రేమ కలిగిన చూపులు. కానీ ఆ చూపుల్లోనే చూసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అలాంటి చూపులు, మన చూపుల్లో దయ, ప్రేమ, అలాంటి ప్రవర్తన మనం అందరం కూడా కలిగి ఉండాలి. కాబట్టి మన హృదయం కూడా ఎలా ఉందో ఒకసారి మనం కూడా పరీక్షించుకోవాలి. మన ఆత్మీయంగా ఎలా ఉంటున్నామో అని మన ఆత్మీయ పరిస్థితిని మనం పరీక్షించుకోవాలి. మనం ఎందుకు పిలువబడ్డాం? ఇంతకుముందు చదువుకున్నాం కదా, మనం విలువబెట్టి కొనబడిన వారం, మనం లోకం నుండి ఏర్పరచుకొనబడిన వారం కదా. ఎందుకు ఇదంతా జరిగింది, పిలుపు ఎందుకు మన కోసం జరిగిందంటే మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కదా. పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధంగా బ్రతకడం అంటే పాపానికి దూరంగా ఉండడం, ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతకడం, ఇదే కదా పరిశుద్ధత అంటే. మరి అలాంటి పరిశుద్ధత కలిగిన జీవితం మనం జీవిస్తున్నామా? ఇంకా నీతిగా బ్రతకడం. మనం ఎందుకు పిలువబడ్డాం, మనం క్రైస్తవులుగా ఎందుకున్నామంటే మన జీవితంలో పరిశుద్ధతను చూపించాలి, అదేవిధంగా నీతిగా మనం అందరం కూడా బ్రతకాలి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, క్రైస్తవులైన వారు ఎవరంట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం,
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు సరిపోతుంది. అదేవిధంగా 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఉన్నాం ఆ విధంగా లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం వెలుగు సంబంధులం కదా, వెలుగు సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మనం వెలుగుగా ఉంటేనే కదా ఇతరులని వెలిగించగలుగుతాం. అలాంటి జీవితం మనకు ఉందో లేదో మనం ఏం చేయాలంటే మనం ఒకసారి పరీక్షించుకోవాలి. లోకమునకు ఉప్పు అంటే ఉప్పు యొక్క ఏంటి, దాన్ని ఏం చూపిస్తుంది అంటే రుచిని చూపిస్తుంది కదా. ఇంకేం చేస్తుంది ఉప్పు? పదార్థాన్ని పాడవకుండా కాపాడుతుంది. మరి అలాంటి లక్షణం మనలో ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. మనం ఉప్పుగా ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడుతాం కదా. మనం మంచిగా ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మంచి త్రోవలో మనం నడిపిస్తూ ఉంటాం. మరి ఉప్పుగా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. వెలుగుగా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి? వెలుగు సంబంధాలుగా మనం ఉన్నామా, చీకటి సంబంధాలుగా మనం ఉన్నామా, మనల్ని మనం చూసుకోవాలి. వాక్యం అనే వెలుగుతో మనం వెలిగింపబడుతున్నామా, ప్రతి దినాన్ని వాక్యం చదువుకుంటున్నామా లేదా అని మనం అందరం కూడా ఆలోచించుకోవాలండి. అనుకుంటారేమో నేను అంతా బాగానే ఉన్నా, ఎందుకు నాకు ఆత్మీయ పరిశీలన ఎందుకు, నేను అంతా బాగానే ఉన్నా అనుకుంటున్నారేమో. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఏమని? అనేక విషయములలో మనమందరమును తప్పిపోచున్నాం. చూసామండి, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే అన్ని విషయాల్లో తప్పిపోతున్నారు. నేను బాగున్నాను అనుకోవడానికి వీల్లేదండి. ఖచ్చితంగా తెలుసో తెలియకనో మనం అందరం కూడా తప్పిపోతున్నాం. చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా దినదినం మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యం చేత మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి, మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో చూసుకొని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి అదేవిధంగా మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఇప్పటివరకు చూసుకున్నాం కదండి. మనం ఎలా బ్రతకాలంటే ఒక వెలుగు సంబంధులుగా మనం ఉండాలి, లోకానికి ఉప్పుగా మనం ఉండాలి అని ఇప్పటివరకు మనం చూసుకున్నాం కదా. అదేవిధంగా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఆత్మీయ పరిశీలన అంటే ఇదే. మనం ఎలా ఉంటున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వారితో మనం పోల్చుకుంటున్నాం అనే విషయాల్ని మనం చూసుకోవడమే ఆత్మీయ పరిశీలన. ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమని? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చూసారండి, మన స్నేహం ఎవరితో చేస్తున్నాం? ఒకవేళ లోకంతో మనం స్నేహం చేస్తున్నామేమో, అది దేవునితో వైరం. ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదు. ఎందుకంటే మనం ఏర్పరచుకొనబడిన వారు. ఇంతకుముందే చదివాం కదా, లోకం నుండే దేవుడు మనల్ని ఏర్పరచుకుండు. మరలా లోకం వైపు ఎందుకు? మరలా లోకస్తులతో స్నేహం ఎందుకు మనకి? మనం వెలుగు సంబంధం కనుక చీకటితో మనకి ఎందుకు? మనం వెలుగు సంబంధం కనుక మన స్నేహం కూడా ఆత్మీయులతో అయి ఉండాలి, పరిశుద్ధులతో అయి ఉండాలి. ఆ విధంగా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం అనే ఆ విషయాన్ని కూడా మనము పరిశీలించుకోవాలి. అదేవిధంగా 1 కొరింథీ 15వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే 33వ వచనం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలగటిగే ఇట్లా చెప్తున్నాను. మనం ఎవరితో సాంగత్యం చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాలి. దుష్టులతో సహవాసం చేస్తే మనం ఏమనుకుంటామంటే వారిని మార్చేస్తామేమో అని మనం అనుకుంటున్నాం, కానీ వారిలాగానే మనం మారిపోతున్నాం కదా. దుష్ట సాంగత్యం చేయదు. మంచిగా ఉన్న మనల్ని వాళ్ళు ఏం చేస్తారు? చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండడం అది మనకి మంచిది. కాబట్టి మనం అందరం ఆలోచించుకోవాలండి, మనం ఎలా జీవిస్తున్నాం, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం అనే ఈ విషయాల్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలండి. మనం అందరం క్రైస్తవులం గనక దేవుడు పిలుపును మనం ఎందుకు పిలువబడ్డాం? ఇప్పటివరకు చదువుకున్నట్లుగా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు కోరుకుంటుండేంది? మనం బ్రతుకుతూ కొందరినైనా బ్రతికించాలనుకుంటుంది. కాబట్టి మనం నీతిగా బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ కొందరినైనా మనం ఏం చేయాలి? రక్షణలోకి నడిపించుకోవాలండి. మనం ఆత్మీయంగా ఎలా ఉన్నామని ఖచ్చితంగా మనం పరిశీలించుకోవాలి. ప్రతిరోజు మన దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నాం, మనం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఆత్మీయతను కూడా మనం చూసుకోవాలి. ఎలా ఉన్నాం, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం, ఏ విషయంలో మనం వెనుకబడి ఉన్నామని సరిచేసుకునే ప్రయత్నం మనం చేయాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, ఎక్కువ దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఇప్పటివరకు మనం చూసుకున్నాం, దేవుడు వాక్యంలో చూపించాడు. అదేవిధంగా ఎందరో భక్తుల జీవితాలు కూడా మనం చూస్తున్నాం కదా. పాపాన్ని ఎలా జయించాలనంటే ఒక యోసేపు గారు మనకు కనిపిస్తున్నారు కదండి. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా తను ఏం చేశారు? పారిపోయారు.
చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా పారిపోయినట్లుగా మనం యోసేపు గారిని చూస్తామండి. ఆ విధంగా పాపం జయించే తత్వాన్ని ఆ యోసేపు గారిలో ఉన్న ఆ భక్తుని మనం మాదిరిగా ఉంచుకోవాలి. అదేవిధంగా శోధనలు ఎలా జయించాలో ఒక యోబు గారు మన ముందున్నారు కదా. శోధనలు ఎలా జయించాలో, అది మనకు వస్తున్న శోధనలు బట్టి మనం కృంగిపోకుండా, మన విశ్వాసంలో మనం వెనుకబడిపోకుండా, మన భక్తిలో మనం పడిపోకుండా ఒక యోబు గారిని మనం ఆదర్శంగా తీసుకొని శ్రమల్లో శోధనలో మనం పడుతున్నప్పుడు ఆ విధంగా మనం ధైర్యంగా విశ్వాసంగా ఏం జరిగినా దేవా నీ చిత్తమే అన్నట్టుగా మనం అందరం కూడా బ్రతకాలండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని మనకు మాదిరిగా చూపించాడు. కేవలం మాటలతో చెప్పి వదిలేయలేదు దేవుడు. ప్రతి ఒక్క భక్తుని జీవితంలో మనకి చూపించాడు. దానియేలు గారిలో కూడా మనం ప్రార్థన శక్తిని మనం ఎలా పొందుకోవాలో మనం చూస్తాం కదండి. ప్రార్థన యందు ఎలా పట్టుదల కలిగి ఉండాలో, ఎలా ప్రార్థించాలో, ప్రార్థన యొక్క శక్తిని మనం ఎలా పొందుకోవాలో ఒక దానియేలు గారిని చూస్తే మనం తెలుసుకుంటాం. పౌలు గారు కూడా ఎంతో గొప్పగా జీవించారు కదా. క్రీస్తు కొరకు మనం ఎలా నలుగగొట్టబడాలో, మనం క్రీస్తు కొరకు ఎలా జీవించాలో, దేహాన్ని సజీవ యాగంగా ఎలా ఇవ్వాలో పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం కదండి. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నారు కదా పౌలు గారు. ఆ విధంగా ఎంతో మాదిరికరమైన జీవితాలు మన ముందున్నాయి కాబట్టి ఆ విధంగా వారందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం మనలో ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. అబ్రహాం గారు ఎంత విశ్వాసంగా జీవించాడు కదా. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు మారారు కనుక ఆ విశ్వాసాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ఒక నోవాహు గారు ఎలా నీతిగా బ్రతికారు, పాపుల మధ్యలో ఉన్నప్పటికీ నీతిని ఎలా కాపాడుకున్నాడు, తన కుటుంబంతో సహా నీతిగా ఎలా బ్రతికారో ఒక నోవాహు గారి జీవితం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా భక్తులందరి జీవితాల్ని మనం చూసుకుంటూ, అదేవిధంగా వాక్యాన్ని కూడా మనం పరిశీలిస్తూ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలండి. మనం మొదటిగా అనుకున్నట్లుగా లోకస్తులు దేహం ఎలా ఉంది అనేది వాళ్ళు పరీక్షించుకుంటున్నారు, కానీ మనలో ఉన్న అవయవాలు ఎలా పని చేస్తున్నాయి అనేది మనం పరీక్షించుకోవాలి. మన చూపులు ఎలా ఉన్నాయి, మన నడత ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన హృదయం ఎలా ఉంది, దురాలోచనలతో చెడు తలంపులతో నిండి ఉన్నామేమో మనం ఆలోచించుకోవాలి. మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి, శుద్ధి ఉంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దినదినం దేవునిలో ఎదిగే ప్రయత్నం మనం చేయాలండి. క్రైస్తవులుగా మనకు ఉండవలసిన బాధ్యత అన్నీ మనకు తెలుసు. ఎన్నో వాక్యాలు విన్నాం కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్న మాటలు కొన్ని హెచ్చరింపుతో కూడిన మాటలు నేను చెప్పాను కనుక మనం అందరం కూడా ఆత్మీయతలో ఎలా ఉన్నామో ఒకసారి మనం అందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ దినదినం దేవునిలో ఎదుగుతూ ముందుకు సాగాలని ఈ చిన్ని మాటల్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవాన్ని ఘనమైన బట్టి వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, తెలిసి తెలియని కొన్ని మాటలు వివరించాను ప్రభువా. పొరపాటుగా తప్పుగా బోధించి ఏమని ఉంటే ప్రభువా నన్ను క్షమించమని తండ్రి, మీరేనైనా తండ్రి ఇంకా బలమైన తండ్రి, ఇంకా ఉన్నతమైన మీ జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీ జ్ఞానంతో నన్ను నింపమని మీరే సహాయం చేస్తారని నమ్ముతూ, ఇక ముందు సమయంలో కూడా మీరే తోడు ఉంటారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపులు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపులు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మా చిచ్చు పెట్టమాకే చిన్నమ్మా రెచ్చగొట్టే పనులే మానమ్మా
చిచ్చు పెట్టమాకే చిన్నమ్మ ముసలమ్మ ముచ్చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా ముసలమ్మ ముచ్చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కల్లెర్రా చేస్తావమ్మా హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కల్లెర్రా చేస్తావమ్మా హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా వ్యంగపు మాటలు కత్తులు దూసి చల్లగా గుండెను కోసి వ్యంగపు మాటల కత్తులు దూసి చల్లగా గుండెను కోసి గాయాలు చెయ్యవద్దమ్మా నోటికి ఉండాలి హద్దమ్మా గాయాలు చెయ్యవద్దమ్మా నోటికి ఉండాలి హద్దమ్మా ముసలమ్మ ముచ్చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపులు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపులు తట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా యేసయ్యా ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా ముసలమ్మ ముచ్చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దేవునికి స్తోత్రం. నా బతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుది తాశ విడిసి నేను పరదేశి చేరిపోతే ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము నందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము నా బతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే ఎగసి పడిన కిరటాలు తీరాని చేరునులే పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే ఎగసి పడిన కిరటాలు తీరాని చేరునులే పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే జనన మరణాల బతుకు విలువైనది సోదరా జనన మరణాల బతుకు
విలువైనది సోదరా. క్రీస్తు కొరకు బతకకపోతే యుగ యుగాల వాదరా. క్రీస్తు కొరకు బతకకపోతే యుగ యుగాల బాధరా. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము. నా బతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే వలస వచ్చిన పక్షులు తన గూటిగా దీవిస్తాయి. తూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. వలస వచ్చిన పక్షులు మన మధ్యన జీవిస్తాయి. తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. పక్షి కంట చక్షుడు మనిషి పరలోకం మరిచాడు. పక్షి కంట చక్షుడు మనిషి పరలోకం మరిచాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరచిపోయాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరచిపోయాడు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము. నా బతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తీర్చలేను నీ రుణము. ఏమిచ్చినా మనము అర్పించు నీ దేవునికి నీ యొక్క జన్మదినము. తీర్చలేను నీ రుణము. ఏమిచ్చినా మనము అర్పించు నీ దేవునికి నీ యొక్క జన్మదినము. నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు. నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు. ఎండి బంగారపుకైనా సాటిరారు సంపదలు. ఎండి బంగారపుకైనా సాటిరారు సంపదలు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సావాసము. నా బతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. మించుతుంది సమయం, పొంచి ఉంది ప్రమాదం. ఎంచుకో స్వర్గం నరకం, గమనించుకో ఎటు నీ పయనం. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకం
భూలోకంలో సువార్తల సునాదము ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది విందు వినోదం బంధు బలగం ఈ లోకమందున్నది ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది విందు వినోదం బంధు బలగం ఈ లోకమందున్నది రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ రక్షించేవారు లేక రోధిస్తారక్కడ రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ రక్షించేవారు లేక రోధిస్తారక్కడ పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము ఇది రంగుల లోకం అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది వాక్యము ద్వారా దేవుడు పిలిచిన ఈ లోకం వినకున్నది ఇది రంగుల లోకం అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది వాక్యము ద్వారా దేవుడు పిలిచిన ఈ లోకం వినకున్నది ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరువకున్నది ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరువకున్నది పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము మించుతుంది సమయం పొంచియుంది ప్రమాదం ఎంచుకో స్వర్గం నరకం గమనించుకో ఎటు నీ పయనం పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము దేవుని స్తోత్రం